ఇండియన్ హిస్టరీలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్. వ్యవసాయానికి సంబంధించి కీలక నిర్ణయాలు, స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు, ఇలా ఏపీ డెవలప్మెంట్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. మరి ఈ వీక్లో జరిగిన కీలక ఒప్పందాలు ఏంటి, వాటి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, రండి చూసేద్దాం. నెల్లూరు మైపాడ్ గేటులో 7 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను సీఎం చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. వీధి వ్యాపారులకు ఇబ్బంది లేకుండా స్థిర వ్యాపారం చేసుకునేందుకు వీలుగా 30 మాడ్యులర్ కంటైనర్లతో 120 షాపులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో కంటైనర్లు 4 షాపులుంటాయి. చిరు వ్యాపారాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన ఈ ప్రణాళికను విజయవంతం చేసినందుకు సీఎం అధికారులను అభినందించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు బీసీ బాలుర వసతి గృహంలో కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ విద్యార్థులకు చికిత్స అందించే బాధ్యతను పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన చెందవద్దంటూ తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. ఈ అంశంపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పెద్దనందిపాడు వైద్య శిబిరంలో చికిత్స పొందిన వారంతా డిశ్చార్జ్ కాగా గుంటూరు జనరల్ ఆసుపత్రిలో 24 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారని, వీరిలో ఒకరిని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. అన్నపరు హాస్టల్లోని సౌకర్యాలు, ఆహారంలో నాణ్యత, మంచినీటి సరఫరా వంటి అంశాలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్తో పాటు గ్రామాల్లో కూడా శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని, సౌకర్యాలు మెరుగుపరచాలని సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లా ఈదగాలి గ్రామంలో విశ్వసముద్ర గ్రూప్ ఆధ్వర్యంలో నిర్మించిన నందగోకులం లైఫ్ స్కూల్ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆ తర్వాత కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. సమగ్ర జీవిత నైపుణ్యాలు, సమకాలీన పరిస్థితుల అధ్యయనం, వృత్తిపరమైన సంసిద్ధతపై ఈ స్కూల్ దృష్టి పెడుతుందన్నారు సీఎం. నెల్లూరు జిల్లా ఈదగాలి గ్రామంలో విశ్వసముద్ర గ్రూప్ నిర్మించిన బయో ఎనర్జీ ప్లాంట్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నందగోకులంలో పశువుల పరిరక్షణ, లైఫ్ స్కూల్, ఇథనాల్ ప్లాంట్ ను ప్రారంభించడం తనకు కొత్త ఎక్స్పీరియన్స్ అని చంద్రబాబు తెలిపారు. 15,000 టన్నుల ధాన్యం నూకలతో ఇథనాల్ తయారు చేస్తున్నారని, దీని ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి పరిరక్షణకి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలని అందిపుచ్చుకున్నారని చెప్పారు. పవర్ ఆఫ్ బుల్స్ చాటుతూ 5 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని చంద్రబాబు వివరించారు. విశాఖలో 87,000 కోట్లతో ఆర్టిఫిషియల్ సెంటర్ రాబోతుందన్నారు సీఎం చంద్రబాబు. దేశ చరిత్రలోనే అతిపెద్ద పెట్టుబడిగా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుందన్నారు ఆయన. ఈ రోజే మీరు చూసుంటారు, మేము కేబినెట్ లో ఫైనలైజ్ చేశాం గూగుల్ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్వతంత్ర భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే దగ్గర 10 బిలియన్ US అంటే 88,000 కోట్ల రూపాయలు రాబోయే 3 సంవత్సరాల్లో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్. ఇది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఒకప్పుడు హైదరాబాద్ నేను చూస్తే, నేను ఆ రోజు హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేశాను. బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అయితే ఈ యొక్క భవిష్యత్తులో పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత ఉన్నత స్థాయిలో ఉండే మిగిలిన వాళ్ళందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమంలో సెస్దర్ లీడ్ తీసుకుని వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఈ 3 ప్రాజెక్టులు బెస్ట్ ప్రాజెక్ట్స్. వన్ ఈజ్ వెరీ క్లియర్, ఎథనాల్ ప్లాంట్. రైతులకు విపరీతమైన ఆదాయాన్ని స్టెబిలైజ్ చేయడం, ఇంకో పక్కన పర్యావరణాన్ని బ్యాలెన్స్ చేయడానికి, పరిరక్షించడానికి ఉపయోగించడం. నేను ఎన్నోసార్లు చూశాను కానీ ఏదైతే బుల్ అనే దానికి ఇంకా పరిష్కారం లేదు, ఇవి ఉండవు అనుకున్నాను. కానీ ఈరోజు కొత్త ఆలోచనకు నాంది పలికారు. ది పవర్ ఆఫ్ బుల్. తప్పకుండా మళ్ళీ దీని అవసరం ఉందని ఇన్నోవేటివ్ మోడల్లో తీసుకొచ్చాడు.
అభివృద్ధిలో నెల్లూరుకి ఇక తిరుగుండదన్నారు సీఎం చంద్రబాబు. సోమశిల, కందలేరు లాంటి మంచి ప్రాజెక్టులు నెల్లూరు జిల్లాలో ఉన్నాయన్నారు. భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ఈ ప్రాజెక్టుల్లో నీటి నిల్వ ఉంచుతామని తెలిపారు. బీపీసీఎల్, గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ, క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ కూడా రాబోతుందన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు నెల్లూరు జిల్లా ఇది రైట్ ప్లేస్. ఇది ఈ రోజు ఇక్కడ చూస్తే ఒక పక్కన సోమశిల, కందలేరు రెండు బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు కందలేరు ప్రాజెక్ట్ ని కట్టడం, అదే సమయంలో ఇంకొక పక్క సోమశిల కూడా ఎక్స్పాండ్ చేయడం చేశారు. దగ్గర దగ్గర 150 టీఎంసీ నీళ్లు ఈ రెండు ప్రాజెక్టులో ఉంటాయి. అంటే ఇంత వాటర్ ఉండే జిల్లా కానీ ప్రాంతం కానీ ఎక్కడా ఉండదు. ఇక్కడ రాబోయే రోజుల్లో ఎక్కడా నీటి కొరత ఉండే అవకాశమే లేదు. ఇంకో పక్క కృష్ణపట్నం పోర్టు ఇక్కడికి 10 కిలోమీటర్లే. వన్ ఆఫ్ ది బెస్ట్ పోర్ట్ ఇక్కడ ఉంది. కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఇంకో పక్కనే రామాయంపట్నం పోర్ట్ వస్తూ ఉంది. ఇంకో పక్క దుగ్గిరాజపట్నం ఇంకొక పోర్ట్ వస్తుంది. ఈ 3 పోర్ట్లు వచ్చి అదే మాదిరిగా పక్కనే మీరు చూస్తే ఒక దగదర్తిలో ఒక ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. 3 పోర్ట్లు వస్తున్నాయి. తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకో పక్క దగదర్తిలో ఎయిర్పోర్ట్ వస్తుంది. చెన్నైలో కూడా ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. 1.17 లక్షల కోట్ల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శ్రీశైలం పుణ్యక్షేత్రం అభివృద్ధికి నిర్ణయం తీసుకోగా బోర్వకల్లో రిలయన్స్ కన్స్యూమర్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ ఉక్కు కర్మాగారం ఈపీడీసీఎల్ కు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు 753.29 కోట్లు రాబోయే 2 ఏళ్లలో సంస్థ వినియోగించే విద్యుత్ అయ్యే ఛార్జీలతో కలిపి 2400 కోట్లను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో ఈక్విటీ కింద పెట్టుబడిగా పెట్టే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గ్రామ పంచాయతీల పునర్నిర్మాణం, పునర్వర్గీకరణ ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది. అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయ ప్రాంతంలో 212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణ ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా దోనకొండలో 1200 కోట్ల పెట్టుబడితో 371 ఎకరాల్లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తిరుపతిలో ఒబేరాయ్ విల్లాస్ రిసార్ట్ కు ఇప్పటికే భూమి కేటాయించిన చోట స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ కేటాయింపును రద్దు చేసి వేరే చోట భూమి కేటాయించారు. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, ఏపీ ఐటీ జీసీసీ పాలసీ, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ, ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ. ఈ పాలసీల ఆధారంగా వచ్చిన పెట్టుబడుల్ని, ఈ పాలసీలో నిర్దేశించబడిన ఇన్సెంటివ్స్ ని వారికి ఇచ్చి దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65-70 వేల ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. దానిలో యాక్మే ఊర్జా 1 లిమిటెడ్ అనంతపూర్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్రాజెక్టు 2,000 కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల AC/580 మెగావాట్ DC పవర్ ప్లాంట్ ని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన చేసిందో ఎనర్జీ డిపార్ట్మెంట్ దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ లో 2,000 కోట్ల పెట్టుబడి, అదేవిధంగా 1,380 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై సమీక్షలో చర్చించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రాస్ వాల్యూ ఆడిషన్ పై దిశానిర్దేశం చేశారు. రైతు సేవా కేంద్రాలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. రైతు సేవా కేంద్రాలు రైతులకు అన్ని రకాల ప్రభుత్వ సేవలు, సాంకేతిక సాయం అందించే కేంద్రాలుగా మారాలని ఆయన సూచించారు. రీఓరియంటేషన్ ప్రక్రియ ద్వారా ఆ కేంద్రాలను పునర్వ్యవస్థీకరించి రైతులకు మరింత సులభతరం చేయాలని తెలిపారు. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన ప్రయోజనాలు రైతులకు వివరించాలని సీఎం సూచించారు.